హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి శ్రావ్స్ హోమ్ ఫుడ్. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ కొబ్బరి పచ్చిపప్పు కూర. ఎంతో సింపుల్ మెథడ్లో ఈజీగా టేస్టీగా చేసుకునే కర్రీ ఇది. మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు సింపుల్గా పచ్చి కొబ్బరి పచ్చిపప్పుతో ఈ కూర చేసుకోవచ్చు అండి. అలాగని ఈ కూర టేస్ట్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వదండి. నాన్ వెజ్ కర్రీలతో ఈక్వల్గా టేస్ట్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా దీనికి పచ్చిపప్పుని 1 గంట ముందు నానబెట్టుకోవాలండి. నేను 1/2 కప్పు పచ్చిపప్పు తీసుకున్నాను. అవి నానాక ఇలా 1 కప్ వరకు వచ్చాయి. అండ్ ఒక పెద్ద టమాటాని తీసుకొని కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయని, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి. ఒక 25 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపటమన్నాక మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి వేసుకున్నాక కరివేపాకు, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. వాటిని అలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి, పచ్చివాసన పోయేదాకా. ఇవి ఇలా మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టేనండి మన కర్రీ టేస్ట్ని మార్చేసేది. ఇవి గనక బాగా ఫ్రై అయిందంటే దీని ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది. కర్రీ మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ కుక్ అయ్యే వరకు అన్ని ముక్కల్ని బాగా వేయించుకోవాలి. అప్పుడే దీని ఫ్లేవర్ అనేది మనకి కర్రీకి బాగా పడుతుంది. ఇలా వేగాక మనం నానబెట్టుకున్న పచ్చిపప్పుని వేసుకోవాలి. ఇలా పప్పు అనేది నానబెట్టుకొని వేసుకోవటం వల్ల మనకి పప్పు అనేది ప్రాపర్గా ఉడుకుతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఎంతసేపు ఉడకబెట్టినా అది ఉడకదు, పలుకుగానే ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇలా నానబెట్టుకొని మనం పప్పు వాడుకోవటం వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదండి, ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా మీకు టేస్ట్కి, స్పైసీనెస్కి తగినంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటినీ కలిసేలాగా బాగా తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేసాక ఫ్రై చేసుకోవటం వల్ల పప్పుకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడుతుందండి. అండ్ మనకి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మన పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. నేను సగం చిప్ప కొబ్బరి తీసుకున్నాను. కప్స్ వైజ్గా చూస్తే 1/2 కప్పు కొబ్బరి వరకు ఉంటుంది. దాన్ని ఫైన్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్దను వేసుకొని బాగా వేయించుకోవాలి. అలా కొబ్బరిని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. అప్పుడే కొబ్బరి పచ్చివాసన పోతుంది. మనకి గ్రేవీ అనేది టేస్టీగా వస్తుంది. మనం ఏదైతే స్పైసెస్ వేసామో అవన్నీ గ్రేవీకి బాగా పడతాయి. ఇలా 5 మినిట్స్ కొబ్బరిని వేయించుకున్నాక ఇప్పుడు అందులో వాటర్ పోసుకోవాలి. 400 ml వరకు నేను వాటర్ పోసుకుంటున్నాను. అలా వాటర్ పోసాక మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. అది అన్నంలోకైనా చపాతీలోకైనా కరెక్ట్గా సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉడకనివ్వండి, లేదంటే మళ్ళీ కర్రీ అడిగంటిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా చూసుకోండి. ఫైనల్గా ఇక కర్రీ దించబోయే ముందు మనం ధనియాల పొడి వేసుకుందామండి. ముందుగానే వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది ఉండదు. ఇట్లా ఫైనల్గా వేసేసుకొని 1-2 నిమిషాలు ఉడకనిచ్చేసుకొని దించేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ట్రై చేశారంటే మన కడాయి కర్రీ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.